హాయ్ హలో నమస్తే. అభిజిత్ దీప్‌కే మీద దాడి. దారుణమైనటువంటి సిట్యుయేషన్ ఏందంటే, ఎంత దారుణం అంటే, అభిజిత్ దీప్‌కే మీద దాడి చేశారు. అతనెవడు అభిజిత్ దీప్‌కే ఎవరు? అతనేమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక రాజకీయ నాయకుడా? అతనేమన్నా అపోజిషన్ నాయకుడా? అతనేమన్నా పొలిటికల్ ప్రసంగాలు ఇస్తున్నాడా? అతనేమన్నా ఐడియాలజికల్‌గా మాట్లాడుతున్నాడా? అతనేమన్నా రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాడా? పోనీ కులాల గురించి మాట్లాడుతున్నాడా? ఎవరండి అభిజిత్ దీప్‌కే? ఎవరు ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు? అతను మాట్లాడుతుంది దేని గురించి? విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. విద్యార్థుల యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నీట్ పేపర్ల గురించి మాట్లాడుతున్నాడు. నీట్ పేపర్ స్కామ్ జరిగిందని చెప్పేసి మినిస్టరు రాజీనామా చేయమని మాట్లాడుతున్నాడు. విద్యార్థుల కోసం కదా మాట్లాడుతున్నాడు. విద్యార్థుల యొక్క కెరీర్ గురించి కదా మాట్లాడుతున్నాడు. విద్యా వ్యవస్థలో మీరు ఆల్రెడీ స్కాములు చేసి నిరుద్యోగులు చేసి కాక్రోచ్లను పిలిచారని చెప్పి అతను ఒక తిరుగుబాటు చేసినటువంటి ఒక దళిత నాయకుడు అతను. నేను ఎందుకు దళిత నాయకుడని మెన్షన్ చేస్తున్నానంటే, ఇలా తిరుగుబాట్లు చాలామంది చేస్తారు. అన్నా హజారే చేశాడు. ఎవరైనా దాడి చేశారు అన్నా హజారే మీద? అరవింద్ కేజ్రీవాల్ తిరుగుబాటు చేశాడు. దాడి చేశారు ఎవరన్నా అరవింద్ కేజ్రీవాల్ మీద? ఓకే, మహాత్మా గాంధీ తిరుగుబాటు చేశారు. ప్రజలు దాడి చేశారా? ఐడియాలజికల్గా దాడి చేశారా? ఐడియాలజికల్ ఇద్దరిని దాడి చేశారు. జడ్జిమెంట్ ఇచ్చాడని బిఆర్ గవాయిని దాడి చేశారు. జడ్జిమెంట్ ఇచ్చాడని బిఆర్ గవాయి అనేటువంటి కొన్ని వందల జడ్జిమెంట్లు వచ్చినాయి కోర్టుల్లో. కొన్ని వందల జడ్జిమెంట్లు వచ్చినాయి. వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తేనేమో వాళ్ళు నీతి నిజాయితీ పరమైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి జడ్జిలు అని చెప్పి ఫోటోలు వేసుకుంటారు. బిఆర్ గవాయి ఒక జడ్జిమెంట్ ఇస్తే, ఒక కామెంట్ చేస్తే చెప్పిసిరారు బై బిఆర్ గవాయి మీద, ఒక దళిత జడ్జి మీద. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే ఒక దళితుడు చీఫ్ జస్టిస్ అని అయితే చెప్పులు ఇసిరారు అతని మీద. ఇది రెండో అతను దీప్కే. ఇతను కూడా ఒక దళిత నాయకుడిగా ఎదిగాడు. ఒక కుర్రోడు స్టూడెంట్. అతను నాయకత్వం మీద పొలిటికల్ పార్టీ రన్ చేస్తాడు. పట్టుకొని కొట్టారు. ఐదుగురు కలిసి అతని భుజాల మీద మోస్తుంటే అక్కడ పట్టుకొని అతని మీద దాడి చేశారు. కొట్టారు, లిటరల్గా కొట్టారు అతను. నిన్న కొట్టి అతను అంటాడు, ఆయన మై జాతీయవాది ఏదో అంటున్నాడు హిందీలో, మై జాతీయవాది హూ దేశ్కో ఖరాబ్ కర్రే ఏదో అంటున్నాడు హిందీలో. నాకు కరెక్ట్గా తెలియదు ఏమంటాడంటే, ఐఎమ్ ఏ నేషనలిస్ట్, హీ స్పాయిలింగ్ ద కంట్రీ అని చెప్పి అంటున్నాడు ఇతను కొట్టినోడు. హీజ్ ఎ నేషనలిస్ట్ అండ్ స్పాయిలింగ్ ద కంట్రీ. ఎవరండి నేషనలిస్ట్? పేపర్ లీక్ అయింది. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేశారు. మీరు అన్యాయం చేశారు. క్వశ్చన్ పేపర్ని లీక్ చేసి, నీట్ లాంటి పేపర్ని లీక్ చేసి మీరు విద్యార్థుల యొక్క జీవితాన్ని నాశనం చేశారని చెప్పి ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తే, ఒక విద్యార్థి తిరుగుబాటు చేస్తే అతను నేషనలిస్టా? అతని జాతీయవాద? అతని దేశభక్తి ఉన్నట్ట? కొట్టే వాళ్ళు దేశభక్తి పరలా? ఎవరికి? విద్యార్థులకి పేపర్ లీక్ ఎందుకు చేశారు, అన్యాయం చేశారని చెప్పి తిరుగుబాటు చేసిన విద్యార్థుల మీద దాడి చేసిన వాళ్ళు నేషనలిస్టులా? లేదంటే దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం పోరాడుతున్న వాళ్ళు నేషనలిస్టులు అంటే ఎంత చూడండి ఎలా మార్చేశారు నేషనలిజం అనే దాన్ని, ఎలా మార్చేశాడు ఇతను అని చెప్తున్నా. సో ఇది నేషనలిజం అనే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. నేషనలిజం అనేది మనకు అనుకూలంగా మార్చుకోకూడదు కదా. అంటే ఈ మధ్య నేషనలిజం ఎలా అయిపోయిందంటే, వీళ్ళు నేషనలిజం ఏమన్నారంటే ప్రభుత్వమే దేశము. ప్రభుత్వం దేశమా? ప్రతిపక్షమే పక్క దేశం. వీళ్ళ యొక్క నెరేషన్ ఏంటంటే ప్రభుత్వమేమో దేశం. అంటే మోడీ గవర్నమెంట్లో తప్పు జరుగుతుంది, బీజేపీ గవర్నమెంట్లో తప్పు జరుగుతుంది, ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు జరుగుతుంది అంటే యూఆర్ అటాకింగ్ ఇన్ ద కంట్రీ అంటున్నారు. మీకు దేశభక్తి పరులు గారు దేశం మీద అటాక్ చేస్తున్నారు. ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని, ఒక పొలిటికల్ పార్టీని, ఒక పొలిటికల్ నాయకుల్ని ప్రశ్నిస్తే దేశాన్ని మీరు అటాక్ చేస్తున్నారని చెప్పి. దేశం ఏంటి? ప్రభుత్వం. ఒక పొలిటికల్ పార్టీ దేశమా? ఒక నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు దేశమా? దేశం అంటే ఏంటి? ప్రతిపక్షం కూడా కలిపి కదా దేశం. ప్రతిపక్షం పాలకపక్షం రెండు కలిపి కదా దేశం. దేశం మీద అటాక్ చేస్తున్నారని చెప్పి దేశం అని చెప్పేసి నెరేషన్ ఎలా మార్చారని చెప్తున్నాను.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా, కొట్టిన అతను అంటాడు నేను దేశభక్తి పరుణ్ణి, నేషనలిస్ట్ని, అందుకని అభిజిత్ దీప్కిని కొట్టానని చెప్తున్నాడు అతను. చంప మీద కొట్టి ఒకరు కాదు 5గురిని అరెస్ట్ చేశారు, పట్టుకెళ్ళారు 5గురిని జైపూర్లో. నేనేమిటంటే అంటే నేషనలిజానికి వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇంకొకటి వీళ్ళు దీన్ని ఎలాగా మార్జినలైజ్ చేశారు, నేషనలిజం అనే దాన్ని ఎలా మార్జినలైజ్ చేశారంటే, పొలిటికల్ పార్టీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు, రాజకీయ నాయకుని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు, అదే ప్రశ్నించిన ప్రతిపక్షమేమో పాకిస్తున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎవరు ప్రశ్నిస్తారు, ఏంది ఈ అన్యాయం ఏంటంటే నువ్వు పాకిస్తానోడు అంటున్నారు. పాకిస్తానోడు అంటున్నారు. ఏది ప్రశ్నించినటువంటి వాడేమో పాకిస్తానోడు, పరిపాలించేవాడేమో దేశభక్తుడు. ఈ నేషన్ మొత్తం ఇది మొత్తం కూడా లిమిట్ చేసేసారు దేశభక్తిని. నేషనలిజం యొక్క చరిత్ర ఏమంటారు, ఇంటర్ప్రిటేషన్ మొత్తం మార్చేశారు. మార్చేసి ఇప్పుడు ఇతను కొట్టి ఎందుకు కొట్టావంటే నేను నేషనలిస్ట్ అంటున్నాడు. అతను విద్యార్థులు పేపర్ లీక్ చేశారని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తి. చాలామంది దళిత సంఘాలు చాలామంది అట్రాసిటీ మీద మాట్లాడుతున్నారు. అట్రాసిటీ ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తే వాళ్ళు బ్రిటిష్ కుక్కలు, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు బ్రిటిష్ కుక్కలు, పాకిస్తాన్ వాళ్ళు, విదేశీయులు, డీప్ స్టేట్ ఏదేదో మాట్లాడతారు. వాడు అడిగే ప్రశ్న ఏంటి, ఒక దళిత సంఘాలు ఎందుకు అడిగే ప్రశ్న ఏంటి, రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. ఏంటది, విపరీతంగా ఒక వీడియో తిరుగుతుంది. ఏంటి, ఇద్దరు దళితులు గంగానదిలోనే ఎక్కడ స్నానం చేశారు, గంగానది అనుకుంటా, గంగానది ఉత్తరప్రదేశ్లో స్నానం చేశారని వాళ్ళని కర్రలు తీసుకొని కొట్టారు. అది వీడియోలు నిన్న ఇప్పుడు ఇందాక కూడా చూసినా నేను. అది 3 రోజుల నుంచి తిరుగుతుంది. అది ఏది గంగానదిలో స్నానం చేశారని దళితులను కొట్టారు, వెంటబడి బ్రాహ్మణ్స్ మొత్తం కలిసి. అక్కడ బ్రాహ్మణ్స్ అనే కదా, అక్కడ బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు కొట్టిన వాళ్ళు. ఎందుకు, ఆ యొక్క పాండ్లో గంగానదిలో ఆ యొక్క ఏరియాలో దళితులు రానివ్వరు. వాళ్ళకి తెలియకెళ్ళి అక్కడ ఏదో వేరే ఊరు నుంచి వచ్చారు, గంగానదిలో పవిత్ర స్నానం చేయాలి అనేది ఉండిద్ది కదా. వాళ్ళు కూడా హిందువులైతేనే కదా గంగానదిలో పవిత్ర స్నానం అంటారు. ఆ చేశారని కొట్టారు అక్కడ. ఆ వీడియో రోజు నిన్నటి నుంచి విపరీతంగా తిరుగుతుంది సోషల్ మీడియాలో. ఆ ప్రశ్నించేవాడు పాకిస్తానోడు అవుతాడు. ఇప్పుడు హిందువే అతను కూడా, గంగానదిలో స్నానం చేసి నన్ను ఎందుకు కొట్టావు, దళితుడికి హక్కు లేదా, దళితుడు ఎక్కడ ఉన్నాయి, కూర్చోకూడదా, స్నానం చేయకూడదు గంగానదులు అంటే, ఆడికి నైట్ పాకిస్తానోడు అవుతాడు. మార్చేస్తారు నైట్కి వాడిని, పాకిస్తాన్ యొక్క డీప్ స్టేట్ అంటాడు వాడిని. కొట్టిన వాళ్ళేమో దేశభక్తులు. ఏది, గంగానది లాంటి పవిత్రమైన స్థానంలో, పవిత్రమైనటువంటి ప్రదేశంలో దళితులు స్నానం చేస్తే కొట్టినోడు దేశభక్తి పరుడు, కుల వివక్ష చూయించినోడు దేశభక్తి పరుడు. ఇక్కడ ఎందుకు మీరు స్నానం చేస్తారని చెప్పేసి దళితుల్ని కర్రలు తీసుకొని కొట్టినోళ్ళు దేశభక్తి పరులు. తన్నించుకున్నవాడు, ప్రశ్నించినవాడు పాకిస్తానుడా. నేషనలిజం ఇది అల్టిమేట్గా ఇతన్ని కొట్టడం తప్పు. ఇతను ఒక కాజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాడు. నేను అదే చెప్తున్నాను, ఈ అటాక్లు మొత్తం దళితుల మీద జరుగుతాయి. బిఆర్ గవాయ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చాడని చెప్పేశారు. బిఆర్ గవాయ్కి ముందు గతంలో చాలామంది జడ్జిమెంట్లు ఇచ్చారు. నీకు అనుకూలంగా తీర్పు రాకపోతే వాళ్ళు కామెంట్లు చేస్తే చెప్పులు ఇసిరేస్తారా? ఓకే, ఆ చెప్పులు ఇసిరేసిన వ్యక్తి కూడా మళ్ళీ అదే అంటున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ నేను ఆ రోజు బిఆర్ గవాయ్ మీద చెప్పులేసినప్పుడు అతను పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశాడు. ఏమని, మోడీ గారు ట్వీట్ చేశారు, వీళ్ళంతా ట్వీట్ చేశారు, లేకపోతే ట్వీట్ చేయరు వీళ్ళు. మేము ఖండిస్తున్నాము, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ఖండిస్తున్నాము అని రాస్తూ కింద సెంటిమెంట్లు అనే పదం రాశాడు అతను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అంటే అతను ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశాడు అటాక్ ఈజ్ కరెక్ట్ అని. అటాక్ ఈజ్ కరెక్ట్ అని రాశాడు అతను ట్వీట్లో. కావాలంటే మీరు చూడండి అతను రాసింది. నిన్న కూడా అంటున్నాడు దీని గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏమంటారు, ఈ కాక్రోచ్ పార్టీల గురించి కరెక్ట్ అంటే రైటో రాంగో, మంచుకో చెడుకో అనే పదం అండి. మంచుకో చెడుకో, కాక్రోచ్లు ఉద్యమం అనేది చాలా బలంగా మారింది. చిన్న చిన్న చలిచీమలు కూడా పాముని చంపినట్టుగా. మంచుకో చెడుకో అంట. తెలీదా వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారా? మంచుకో చెడుకు ఏంటి, నీట్ పేపర్ని లీక్ చేశారని చెప్పి ఒక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కొట్టాడుతుంటే అది మంచిగా చెడికా నీకు తెలీదా?
అంటే హౌ డు యూ ఇంటర్ప్రెట్ ద నేషనలిజం? మళ్ళీ జాతీయవాదం గురించి మన పవన్ కళ్యాణ్ కూడా ఇదే మన జాతీయవాదం గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నిన్న అక్కడ కూర్చొని ఎంత కూడా దారుణం. తీవ్రంగా ఖండిస్తున్నాము. అభిజిత్ దీప్కేని కొట్టడం అనేది దారుణమైన విషయం అది. థ్యాంక్ యూ. నమస్కారం.